చేసుకో, నువ్వేమన్నా చేసుకోపో. నువ్వు తినలేనంత సమృద్ధి నీకు. భూమి మీద ఒక రైతే ఇంత న్యాయం చేసినప్పుడు ఆయన అన్యాయం చేస్తాడండి? చేస్తాడా? ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనను. నీ తెలివి ఇక నీ ఇష్టం. ఎట్లా కష్టపడతావో, ఎలా దృష్టి పెడతావో. ఇతరుల త్యాగాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, మరి నీ త్యాగం ఏ విధంగా నువ్వు చేస్తావో నీ ఇష్టం. నీ జ్ఞానం, నీ టాలెంట్, నీ లైఫ్, నీ హెల్త్, ఆరోగ్యం, నీ డబ్బు ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా, ఎలా దేవుని కొరకు వినియోగిస్తావు నీ ఇష్టం. కానీ నువ్వు బాధ్యతను ఎరిగిన బిడ్డ కావాలి. నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయటం కాదు, అనేక మంది ప్రార్థన చేయనట్లు అనేకులకు నువ్వు ప్రభువుని పరిచయం చేయాలి. ఇదొక దీక్షగా నీవు నడుం కట్టాలి. ఈ పనికి నువ్వు ఎప్పుడైతే పూనుకుంటావో అప్పుడు ఇక నీ విషయాలన్నిటినీ ఆ తల్లి కొడుకు విషయంలో పట్టించుకున్నట్టు, రైతు ఎద్దు విషయంలో పట్టించుకున్నట్టు నీ విషయంలో నా యేసయ్య పట్టించుకుంటాడు. రా, మోకాళ్ళ మీదికి రా. ఒక్కసారి అలా లేచి నిలబడండి. ముందు కాస్త కాళ్ళు సర్దుకుంటాయి, నడుములు కాళ్ళు సర్దుకుంటాయి. ప్రకటించేవాడు వెళ్ళి ప్రకటించకపోతే వినేవాడు వినటం ఎక్కడా? వినేవాడు వినకపోతే ప్రభునామమున ప్రార్థన చేయటం ఎక్కడ? ప్రభునామమున ప్రార్థన చేయకపోతే మనుషులకు రక్షణ ఎక్కడా? ఇది తెలుసుకున్న నేను నా కర్తవ్యాన్ని నెరవేర్చాలన్న ఆకాంక్షతో 2006వ సంవత్సరంలో దేవుని పిలుపు మేరకు దేవుని పనికి వచ్చాను. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వాని దగ్గర ఉన్నది కూడా తీసివేస్తాను అన్నాడు. కలిగిందంటే డబ్బని కాదు, ఆసక్తి. దేవుని పని కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం నువ్వు కొంచెం ఆసక్తి కనపరిస్తే ఇంకా ఎక్కువ కృపణిస్తాడు. ఉండాల్సిన స్థాయిలో ఆసక్తి లేదనుకో, ఉన్నది కూడా పోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పులు, తిప్పలు, బాధలు, వ్యాధులు, రోగాలు, నొప్పులు, సమస్యలు, కలతలు, కష్టాలు, కన్నీళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు, ఇవన్నీ తెలుసు నాకు. వాటిని గురించి ఇవన్నీ మీకు ఇచ్చేస్తాడు యేసయ్య అని చెబితే ఎంత హాయిగా ఉంటుందో నేను చెప్పను. దేని మీద దృష్టి పెడితే ఆ విషయాల్లో కార్యం జరిగిద్దో ఆ రహస్యం చెబుతా. యేసయ్య చెప్పాడు, నాకేం తెలుసు. మత్తయి సువార్త 6లో మీరు మొదట డబ్బుని, ఉద్యోగాన్ని, సంపదల్ని, ఇహ అవసరతల్ని వెతకండి, మీకు ఇస్తాడు అన్నాడా? ఆయన నీతిని, రాజ్యమును మొదట వెదుకుడి, పిదప మీకు కావలసినవన్నీ ఆయన ఇస్తాడని చెప్పాడు. ఉద్యోగం లేదు, ఇస్తాడు. అరే దేవుడు లేడనే నాస్తికుడికి ఉద్యోగం ఇచ్చిన దేవుడు, దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వసించి రక్షణ పొంది దేవుని మార్గంలో సాగుతున్న నీకెవడా? ఎవరు చెప్పారు ఎవడని? మరి నిశ్చయముగా నీకు ఇస్తాడు. దేవుడిని ఒప్పుకొని నాస్తికులకు సంతానాన్ని ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు? దేవుడెవడరా? దేవుడని వెర్రవిగేట నాస్తికులకు అప్పులు తీర్చిన దేవుడు మరి నిశ్చయముగా విశ్వాసవేదని నీకు అప్పు తీర్చును కదా. దేవుడిని ఒప్పుకొని మూర్ఖులైన నాస్తికుల్ని ఆర్థికంగా దీవించిన దేవుడు ఆయన బిడ్డవైన నిన్ను దీవించుకొని ఎందుకుంటాడు? మరి నిశ్చయముగా వారికంటే విస్తారంగా నిన్ను దీవించును కదా. దీవిస్తాడంతే. దీవిస్తాడు లేదా? ఎంతమందికి ఉంది విశ్వాసం? ఎప్పుడు ఈ మాట అన్నది, అరే నాస్తికులకు అన్ని సహాయాలు చేసిన దేవుడు నాకు చేయడా? మరి నిశ్చయంగా చేస్తాడు. దిగులు పడద్దు. అయి కాదు ఆలోచించాల్సిందే. నా యేసుని ఇతరులకు పరిచయం చేయడానికి నేను ఎంత కృషి చేయాలి, ఎంత ప్రయాసపడాలి, నాకు ఇవ్వబడిన తలాంతుల్ని ఎలా వినియోగించాలి, దేవుడిచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎలాగ ప్రభువుని లోకానికి పరిచయం చేయాలి, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం అనుభవిద్దాం,
వాళ్ళతో వీళ్ళతో కలిసి లైఫ్ని ఎలా ఎంజాయ్ చేద్దాం, ఈ చెత్త వ్యవహారం తీసి పక్కన పెట్టేసాయి. ఆ చెత్త వ్యవహారాల్లో సాగటానికి నువ్వు చెత్త సంబంధివి కాదు, నువ్వు దేవుని సంబంధివి. మైండ్ పోయిన వాళ్ళు ఆలోచన చేయటానికి నువ్వు మైండ్ పోయిన వ్యక్తివి కాదు, యేసు చేత సరిచేయబడిన పాత్రవి నువ్వు. మూల్గుదాం. ప్రభా, నేనేం త్యాగం చేస్తున్నాను, నేను ఎంతవరకు సాధించాను, నేను ఎన్ని జీవితాల్ని ప్రభావితం చేయగలిగాను, ఎన్ని బ్రతుకుల్ని వెలిగించగలిగాను, ఎంతమంది ఆత్మలకు ఉపయోగపడగలిగాను, ఎన్ని జీవితాలను కట్టగలిగాను, ఎన్ని బ్రతుకుల్ని నిలబెట్టగలిగాను ప్రభువా. నీకు స్తోత్రమయ్యా. నాతో తేటగా సూటిగా స్ట్రైట్గా మాట్లాడినందుకు నీకు వందనాలు. అందరు ఎక్కడోళ్ళు అక్కడ చక్కగా మోకాళ్ళ మీదకు చెలిగెత్తి, నా తండ్రి ఈరోజు నీ చిత్తము నెరవేర్చడానికి నడుము కడుతున్నాను, నీ సంకల్పం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాను. నిజమే, ఇతరులు త్యాగం చేస్తే యేసయ్యా నాకు దొరికావు, ఇతరులు రక్తము చిందిస్తే యేసయ్యా నాకు పరిచయం అయ్యావు, లేకపోతే నేను నశించిన నరకానికి పోయేవాడిని ప్రభు. నేను రక్షణ పొందడానికి ఇతరుల త్యాగం అయ్యా నిన్ను పరిచయం చేశారయ్యా. వారి జీవితాలు, వారి కుటుంబాలు, వారి సంసారాలను త్యాగం చేశారు ప్రభు. వారి కన్నబిడ్డల్ని కోల్పోయి కూడా నాయన మాకు ప్రకటించారు. కానీ నేనే ఏ త్యాగం చేయటం లేదు నాయన. ఈ విషయంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించాను ప్రభువా, ఈ విషయంలో నిర్లక్ష్యం చేశాను ప్రభువా, ఈ విషయంలో నా కర్తవ్యాన్ని అశ్రద్ధ చేశాను తండ్రి. నన్ను క్షమించు, నన్ను మన్నించు తండ్రి, దయచేసి నన్ను మన్నించు తండ్రి.